నరేంద్ర మోదీ ఇది పేరు కాదు, అంతకు మించిన బ్రాండ్. ఆ బ్రాండ్ ఇప్పుడు కొత్త రికార్డ్ సృష్టించబోతోంది కూడా. రికార్డ్ ని మించి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతోంది. కొన్ని దశాబ్దాల తర్వాత భారత రాజకీయాల్లో చారిత్రాత్మక రాజకీయ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ జూన్ 10తో దేశ ప్రధానమంత్రిగా అత్యధిక కాలం పదవిలో కొనసాగిన ఎన్నికైన ప్రధానిగా నరేంద్ర మోదీ కొత్త చరిత్రను సృష్టించబోతున్నారు. ఆటల్లో రికార్డులుంటాయి, పాటల్లో రికార్డులుంటాయి, కానీ రాజకీయాల్లో ఉండే రికార్డులకు ఓ రేంజ్ ఉంటుంది. అవి అత్యంత అరుదుగా బద్దలవుతుంటాయి. అలాంటి క్షణమే ఇప్పుడు ఇండియా చూడబోతోంది. అనేక దశాబ్దాలుగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పేరుపై సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించబోతున్నారు. నరేంద్ర మోదీ అనేది కేవలం ఓ పేరు కాదు, దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఎవరు అందుకోలేకపోయిన ఓ అరుదైన మైల్ స్టోన్ ని అధిగమించి జూన్ 10న దేశ ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరిస్తున్నారు. భారతదేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన ఏకైక ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఇన్నాళ్లు లాంగెస్ట్ సర్వింగ్ ఎలక్టెడ్ పీఎం రికార్డ్ భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. దాన్ని మోదీ అధిగమించారు. 1952లో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత ప్రధానిగా ఎన్నికైన నెహ్రూ 4398 రోజుల పాటు నిరంతరాయంగా పదవిలో కొనసాగారు. నరేంద్ర మోదీ 2014 మే 26న దేశ ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా దూసుకుపోతున్నారు. జూన్ 10 నాటికి ఆయన నిరంతరాయంగా 4399 రోజులు పూర్తి చేసుకుని దేశ చరిత్రలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలందించిన ప్రధానిగా అగ్రస్థానానికి చేరుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ 1947లో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగేంత వరకు కూడా ప్రధానిగానే బాధ్యతలు నిర్వహించారు. అయితే ఎన్నికల తరువాత ఎన్నికైన ప్రధానిగా సేవలందించిన రికార్డ్ ఇప్పుడు నరేంద్ర మోదీ వశమైంది. ఈ అరుదైన లిస్టులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 3వ స్థానంలో ఉన్నారు. ఆమె భారత ప్రధానిగా 4077 రోజులు సేవలందించారు. దీన్ని గతేడాది జూలైలోనే మోదీ అధిగమించారు. భారతదేశ చరిత్రలో 5 ఏళ్ల పూర్తి పదవీ కాలాన్ని విజయవంతంగా ముగించి వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన ఏకైక కాంగ్రెసేతర ప్రధాని కూడా నరేంద్ర మోదీనే. అంతేకాదు ఈ ఏడాది మార్చిలోనే మోదీ మరో అద్భుత రికార్డు సృష్టించారు. గుజరాత్ సీఎంగా దేశ ప్రధానిగా కలిపి దాదాపు 25 సంవత్సరాల పాటు అంటే 8931 రోజులకు పైగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి నేతృత్వం వహించి సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించారు. నెహ్రూ, మోదీ వారి వ్యక్తిగత ప్రయాణంలోనూ రాజకీయ విశ్వాసాల్లోనూ పూర్తి భిన్నంగా ఉన్నారు. నరేంద్ర మోదీ తీవ్రమైన పోటీ ఉన్న రాజకీయ వాతావరణంలో ఎదిగి ప్రతికూల పరిస్థితులతో పోరాడి మొదట గుజరాత్ సీఎంగా వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఆ తరువాత అధికారంలో ఉన్న యూపీఏకు వ్యతిరేకంగా తన పార్టీని సమీకరించి బీజేపీకి తొలిసారి స్పష్టమైన మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుని కాంగ్రెస్ ను దాని చరిత్రలోనే అత్యంత దారుణమైన స్థితికి నెట్టారనే విశ్లేషణలున్నాయి. మోదీ సుదీర్ఘ పదవి కాలంలో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ నిర్మూలన, కొత్త కరెన్సీ నోట్లు, అయోధ్య రామ మందిర నిర్మాణం లాంటి కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఈ సరికొత్త మైల్ స్టోన్ కేవలం ఓ సంఖ్య మాత్రమే కాదు, మోదీపై ఈ దేశ ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకానికి, ఆయన తిరుగులేని నాయకత్వానికి దక్కిన చరిత్రాత్మక నిదర్శనమని ఆయన అభిమానులు, బీజేపీ నాయకులు చెప్తున్నారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ చేపట్టిన సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలు ఆయన్ను ప్రపంచ స్థాయి నేతగా నిలబెట్టాయి. రాజకీయాల్లో గెలుపోటములు, విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 3 దశాబ్దాల పాటు కూటమి రాజకీయాల యుగం నడిచిన దేశంలో వరుసగా 3 సార్లు ఎన్నికై అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధాని పీఠంపై కూర్చోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది సరికొత్త రికార్డ్. నరేంద్ర మోదీ నాయకత్వానికి, పట్టుదలకు, భారత ప్రజాస్వామ్య పరిణితికి చరిత్రాత్మక నిదర్శనం. ఈ బెంచ్ మార్క్ ని భవిష్యత్తులో మరొకరు అందుకోవటం ఇప్పట్లో దాదాపుగా అసాధ్యమనే చర్చ ఉంది.